ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. గట్టిగా ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు పేరట దైవ బిడ్డలు మరి దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకించి వందనాలు. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, మంచిది. మరి ఈ దినాన కొద్ది మాటలు మనం దేవుని వాక్యముల నుండి నేర్చుకుందాం. మరి గడచిన కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్న వాక్యం ఏమిటి అంటే, ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి కొన్ని ఉపకరణములను గూర్చి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా ద్వారమును గూర్చి నేర్చుకున్నాం. తర్వాత బలిపీఠమును గురించి నేర్చుకున్నాం. మూడవదిగా గంగాళమును గురించి నేర్చుకున్నాం. ఆ పిదప పరిశుద్ధ స్థలములోనికి వచ్చాం. ఆవరణములో ఉన్న 3 భాగాలను గురించి తెలుసుకొని పరిశుద్ధ స్థలములోనికి వచ్చి పరిశుద్ధ స్థలములో మరి ఉన్నటువంటి సన్నిధి రొట్టెల బల్లను గురించి ధ్యానించాం. ఆ తర్వాత సన్నిధి రొట్టెలు గురించి కూడా ధ్యానించాం కదండి, అవునా? స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈరోజు మరొక ఉపకరణమును గురించి నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా మరి వాస్తవానికి ఏమిటంటే, చెప్పుకుంటూ ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతి విధమైన విషయాన్ని గురించి చెప్పుకుంటూ పోతే చాలా వారములు దేవుడు మనతో మాట్లాడుతూనే వెళతాడు. అయితే నేను కొన్నిటిని కుదించుకుంటూ కొన్నిటిని ప్రియులారా ఏం చేస్తున్నానంటే, ఒకే వాక్యంగా ఉంటే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు అనే విషయంలో ప్రియులారా నేను కొంత కుదించుకుంటూ ఒక ఇదిగా ఉంటుందన్నట్లుగా నేను ఈ విషయాలు చెప్పుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మరి నాటి ధ్యానము కొరకే ఒక మాట చదువుకుందాం ప్రియులారా. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయం 25వ అధ్యాయములో ప్రియులారా 31 నుండి 39 వరకు వ్రాయబడిన సంగతులన్నీ మీరు మరి చదవగలిగితే, ప్రియులారా 31 మొదటిగా, రెండవది 39 చదవండి అమ్మా. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నకిషీ పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను. దాని ప్రాకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో
ఏకాండమై ఉండవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. గమనించండి చాలు, తర్వాత మిగతా విషయాలు మనం చదువుకుందాం. ఇప్పుడు దైవ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తి బానిసత్వములో దరిదాపుగా ఇంచుమించుగా 430 ఏండ్ల కాలం జీవించారు. వాళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దినాలలో దేవుడు మోషే ద్వారా దైవ ప్రజలైన ఇశ్రాయేలీయులను విడుదల చేయబడిన ఇశ్రాయేలీయులను ఐగుప్తి నుండి కానానుకు నడిపించుచున్నటువంటి క్రమములో, ఇదిగో ప్రియులారా, ఈ ఐగుప్తి నుండి కానానుకు వెళ్ళవలసిన కాలినడక సమయము వాస్తవానికి ఎంత అంటే, బైబిల్లో కొన్ని చోట్ల, లేకపోతే కొంతమంది చెప్పేటువంటి మాటలను బట్టి చూస్తే కొంతమంది 11 రోజులు దీర్ఘకాలం నడవగలిగితే ఐగుప్తి నుండి కానానుకు వెళ్తారని కొందరు అభిప్రాయం. అదే విధముగా వాక్యము చెప్తున్న మాట ఏమిటంటే, వాస్తవమునకు 40 దినాలలో వారి ప్రయాణమును ముగించవలసిన వారై ఉంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారట చెప్పండి? 80. పెద్దగా చెప్పండి, అటు చెప్పండి. 40 సంవత్సరాలు నడిచారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఐగుప్తు అనేటువంటిది లోకమునకు సాదృశ్యమై ఉంటే, పాపమునకు సాదృశ్యమై ఉంటే, ఆ పాపము నుండి ఇశ్రాయేలీలు ఆ బానిస బ్రతుకు నుండి విడుదల పరచబడి, ఇదిగో కానాను అనబడినటువంటి దైవ సన్నిధికి, దేవుని నివాస స్థలమునకు నడిపించబడుతున్న క్రమములో ఏమండి, 40 దినముల ప్రయాణము చేయవలసిన వీరు 40 సంవత్సరాలు నడిపించబడుతుంటే, ఈ 40 సంవత్సరముల యొక్క ప్రయాణ కాలమందు దేవుడు ఏం చేశాడంటే, ఈ 40 సంవత్సరములలో నేను వారికి పరిచయం చేసుకొని, నన్ను ఏ రీతిగా పూజించాలో ఆరాధించాలో వారికి తెలియపరచి, వారిని కూడా ఒక ఉన్నతమైనటువంటి శిఖరాగ్ర స్థాయికి ఎక్కించాలని ప్రభు ఏం చేశాడంటే, ఈ ప్రత్యక్షపు గుడార అనుభవాలన్నీ తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషేకు చెప్పి, మోషే, నేను వారి మధ్యలో ఉండాలి, వారు నా వారై ఉండాలి, వారు నాకు చేయవలసిన ప్రతి విధమైన క్రమాలు ఇవి, వారికి నేర్పితే వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కానాను చేరేసరికి వారు పరిపూర్ణమైన దైవీకమైన మార్పు కలిగించబడుతుందని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే వీటిలో కొన్ని మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ దీప వృక్షమును గురించి దేవుడు చెప్పాడు, మోషే, ఇదిగో దేవుని ఏమండి సాన్నిధ్యమందు అనగా ప్రత్యక్షపు గుడారమందు, ఏమండి ఆ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా ఉంటుంది కనుక, ఆ 3 భాగాలలో 2వ భాగమైన పరిశుద్ధ స్థలమందు ఈ దీపవృక్షమును
ఉంచాలి. ఈ దీపవృక్షము స్వచ్ఛమైన మేలిమి బంగారముతో చేయబడాలి. దానిలో ఏ విధమైనటువంటి కల్తీ ఉండకూడదు. ఈ దీపవృక్షము చేయవలసిన విధానం ఏమిటంటే, ఇదిగో దానికి 7 దీపములుండాలి. ఒక ప్రక్క 3 దీపాలు, మరొక పక్క 3 దీపాలు, మధ్యలో ఒక దీపం. ఈ దీపములన్నీ కలిసి 7 దీపములై ఉండాలి. దానికి 7 ప్రమిదలు, మొగ్గలు, కలుషములు, ఇదిగో ప్రియులారా, ఏమండి, సకల విధములైన విషయాలన్నీ చెప్పి ఇది ఏకాండమై ఉండాలి అని చెప్పి మాట్లాడారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుడు ప్రత్యక్షపు గుడారమందు చేయవలసిన ప్రతి విధమైన ఉపకరణములన్నిటినీ చెబుతూ మోషేకు చెప్పాడు. మోషే, ఇదిగో దేవుని మందిరపు ఆవరణములో బలిపీఠం ఉండాలి, గంగాళం ఉండాలి, ఏమండి, తర్వాత సన్నిధి రొట్టెల బలి ఉండాలి, అంతేకాదు మందస్సం ఉండాలి, ఇలాగన్నీ చెప్పాడు. చెప్తూ ఏం చెప్పాడంటే, వాటిలో కొన్నిటిని చెక్కతో తయారు చేసి, తుమ్మ చెక్కతో తయారు చేసి బంగారపు రేకును పొదిగించాలని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్పాడు? తుమ్మకర్రతో ఆ వస్తువులు తయారు చేసి, తుమ్మకర్ర ఎక్కడ కనపడకుండా దాని మీద అంత బంగారపు రేకును పొదిగించాలి. అన్నిటికీ ఇదిగో ప్రియులారా, ఈ రీతి అయినటువంటి ఏమండి మాటలు చెప్పుకొచ్చాడు. అయితే ఈ యొక్క దీప వృక్షమును గురించి చెప్తూ అది స్వచ్ఛమైన మేలిమి బంగారముతో చేయాలి. దానిలో ఏ విధమైన కల్తీ ఉండకూడదు. 2 రకములైన వాటి చేత అది తయారు చేయబడకూడదు. చేయబడు విధానం ఏమిటంటే, అది మేలిమి బంగారముతోనే చేయాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. మేలిమి బంగారం అంటే మన భారతదేశంలో నాకు తెలిసి 24 క్యారెటేనా? 24 క్యారెట్, 24 క్యారెట్ గోల్డ్ అంటారు కదా. దానిలో నాకు తెలిసి 99% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది కదా, స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఇది స్వచ్ఛమైన బంగారముతోనే చేయబడాలి. ఒకప్పుడు ఇదిగో తుమ్మకర్ర ఉపయోగించినట్లు, లేకపోతే రాగి, లేకపోతే ఎత్తడి పనిముట్లను చేసినట్లు, ఏమండి, దీనిలో ఏ విధమైన కల్తీ లేకుండా ఇది చేయాలి. ఇది స్వచ్ఛమైన మేలిమి బంగారముతోనే చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకని ఇది స్వచ్ఛమైన మేలిమి బంగారముతో చేయబడాలి? కొన్ని పరికరాలు చేయబడ్డాయి కదా ప్రభువా, తుమ్మకర్రతో చేశాం, దాని మీద బంగారపు రేకును పొదిగించాం. అలాగుననే పొదిగించొచ్చు కదా, ఇది కూడా అలాగే చేయొచ్చు కదా. పైకి కనబడేదంతా బంగారమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, కాదు, అది స్వచ్ఛమైన బంగారముతోనే చేయాలి. ఇంకొకటి, దానిలో ఉపయోగించడానికి వీలే లేదు. ఎందుకని అంటే,
ప్రియులారా, ఈ దీప వృక్షమును గురించి దేవుడు అనేకమైనటువంటి అనుభవాలు మనతో మాట్లాడనై ఉన్నాడు. కానీ నేను మచ్చుకు 3 విషయాలు చెప్తాను. ఎక్కువ చెప్పినా కొంచెం బాగా దూరం అయిపోద్ది, మనకు కూడా సమయం చాలదు. ఏదన్నా ఈ మధ్యలో మంగళవారము శనివారం వీలున్నప్పుడు ఆ కొన్ని మాటలు చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎందుకు స్వచ్ఛమైన బంగారముతో చేయమన్నాడు అంటే, ఒకప్పుడు 2 రకములైనటువంటివి కలివిడిగా ఉండి ఉన్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉండాలంటే ఒకే ఒక విధమైనటువంటి మేలిమి బంగారముతో చేయబడాలి ఆ పరికరం అన్నాడు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాం, ప్రతి ఉపకరణము కూడా ఎవరికి పోల్చబడింది అంటే దైవ బిడ్డలమైన మనకు ప్రత్యక్షపు గుడారములు ఉన్న ప్రతి పరికరము దైవ బిడ్డలమైన మనకు, చెప్పండి, మనకు పోల్చబడింది. ఇప్పుడు ఈ దీప వృక్షము ఎవరు అంటే మనమే. చెప్పండి, ఆ మాట కూడా చెప్పండి. మనమే, నేనే అనండి, నేనే ఈ దీప వృక్షం. ఇప్పుడు ఈ దీప వృక్షమును మోషేకు చెప్తున్నాడు, మోషే అది స్వచ్ఛమైన మేలిమి బంగారముతో చేయబడాలి. మేలిమి బంగారము అనగా ప్రియులారా, బంగారము అనగా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము కదా. మరి బంగారముతోనే ఈ దీప వృక్షమును ఎందుకు చేయాలయ్యా అంటే, ఒకప్పుడు బలిపీఠమును చూసాం, ఒకప్పుడు ఇదిగో ప్రియులారా గంగాళమును చూసాం, మరొక్క పర్యాయం ఇదిగో సన్నిధి రొట్టెల బల్లను చూసాం. సన్నిధి రొట్టెల బల్ల తయారు చేయు విధానం ఏమిటంటే తుమ్మ కర్రతో చేయాలి, దాని మీద బంగారుపు రేకును, చెప్పండి, బంగారు అంటే దీనిలో 2 రకాలైన, చెప్పరేమండి అమ్మా, 2 రకాలైన విధానములు ఉన్నాయి. ఒకటి తుమ్మకర్ర ఉంది, రెండవది బంగారం ఉంది. అంటే తుమ్మకర్ర మానవునికి, మానవ స్వభావమునకు సూచన. ఇప్పుడు బంగారము అనేటువంటిది ఎవరికి సూచన? దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు. కంటే ఇప్పటి వరకు మానవ స్వభావము మీద దైవ స్వభావము కప్పబడింది. కానీ దేవుడు అంటున్నాడు, ఇక మీదట అలాగు కప్పబడటానికి వీలు లేదు. స్వచ్ఛమైన బంగారము ఏ రీతిగా ఉందో, దైవ సన్నిధిని ఉండేటువంటి నా ప్రజలు కూడా ఎలా ఉండాలంటే నిలువెత్తు బంగారము వలె ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమయ్యా కొంచెం రాగి కలపొచ్చు కదా, అయ్యా కొద్దిగా ఎత్తడే కలపొచ్చు కదా, లేకపోతే దాంట్లో రాగే కదా బంగారంలో కలిపేది, రాగే కదా, ఏమంటారు దాన్ని? రాగని నాకు తెలిసి ఇంకొక పేరు చెప్తారు దాన్ని, కాపర్. కాపర్ గమనించండి. ఏదో ఒకటి కలపొచ్చు కదా అంటే కాదు, కాదు. దానిలో ఏ విధమైన ఇదిగో రెండవది కలిసేటువంటి విధానం ఉండకూడదు. అంటే దేవుడు విశ్వాసి నుండి కోరుకుంటున్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటంటే, ఇదిగో పూర్వము ఎలా ఉన్నావో, భక్తిలో సరి అయిన రీతిలో నడవలేదేమో, సరి అయిన పరిస్థితిలో ఉండలేదేమో, తీసి ప్రక్కన పెట్టు. కానీ
దేవుడు అంటున్నాడు ఎప్పటి నుండైనా నువ్వెలా ఉండాలంటే స్వచ్ఛమైన, అనగా బంగారం అనగా ఎవరు అనుకున్నావు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చెప్పరే, మనము కూడా చెప్పరేమండి అమ్మా. అలాగే పెద్దగా ఏందమ్మా, మొక్కలు మండిపోను గొడవ. కొంచెం పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఏమండి? బంగారము ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యము గనుక దేవుడు కోరుకుంటున్న ఆ యొక్క ఆలోచన ఏమిటంటే, ప్రభు ఎలా ఉన్నాడో ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. అందుకనే దానిలో ఎటువంటి కలితి చెప్పరే, కలితి ఏది ఉండకూడదు. ఎందుకని అంటే, ఇదిగో ప్రియులారా, కలిసినటువంటి దాని యొక్క విలువ తగ్గిపోతుంది. కలిసి ఉన్నటువంటి దాని యొక్క పరిస్థితి ఏమవుతుందంటే విలువ తగ్గిపోతుంది. ఏమంటే ప్రత్యేకత కూడా చెప్పరే తగ్గిపోతుంది. కొంతమంది 2 in 1 ఉంటారు. 2 in 1 అంటే 2 in 1 అంటే కదా, 2 in 1. నేను ఒక్కడినే, కానీ నాలో 2 స్వభావాలు. మనందరం చూస్తానికి ఒక్కటిగానే ఉంటాం, కానీ మనలో 2 స్వభావాలు. అందుకనే వాక్యము చెప్తుంది ద్విమనస్కులు అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళెవరంట? ద్విమనస్కులు. ద్వి అనగా 2. ఏమండి హిందీలో ద్వి అనేది హిందీలోనేనా? దో 1 2 3 4 అనుకోండి. అదే ప్రియులారా, ఈ ద్విమనస్కులుగా ఉండకూడదు. మనలో ఉండవలసినది ఏ మనస్సు అంటే ఏక మనస్సు. హల్లెలూయా. అందుకనే 2 in 1 ఉండకూడదు. మనలో ఉండాల్సిన దానిలో ఒకే ఒక్కటి. అదేంటంటే ప్రభు చెప్తున్నాడు, ఏమండి ఇదిగో నా పిల్లలారా, మీరు నేను స్వచ్ఛమైన బంగారము ఎలా ఉన్నదో అలాగేనున్నాను. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం ఎలా ఉంటుందో మీరు కూడా అలా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నేను ఏ స్థాయిలో ఉన్నానో నా పిల్లలైన వారు కూడా, చెప్పండి మీరు అనుకోరా, నాకంటే ఎక్కువగా ఉండాలి. నాకంటే. అందుకనే ఎఫెసీయులకు రాస్తూ చూడండి, ఎఫెసీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు చెప్పుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం ప్రభుతో పాటు ప్రభువలే, ఏమండి ఎఫెసీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు 4 11 12 వచనాలు చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము. ఏ విషయంలో ఏకత్వం పొందాలంట? జ్ఞానము విషయములో, విశ్వాస విషయములో. చదవమ్మా. సంపూర్ణ పురుషులము అగువరకు, అనగా ఇదిగో ఈ మాట వినండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము అగువరకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పౌలేమంటున్నాడు? ప్రభుకి
కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఎవరిలో రావాలి? మనలో రావాలి. సపోజు ప్రభు ఇప్పుడు ఏళ్ళు ఉండే కదా, చేతిలో ఏళ్ళు ఉండే, ఇవన్నీ సమానంగా ఉండయా? లేవు కదా, లేవు. అయితే ప్రభు ఈ మధ్య ఏళ్ళు అనుకుందాం. ఇప్పుడు ఈ మధ్య ఏలుకి వాక్యం అంటుంది ఏమండి, ఇప్పుడు ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాసులో నిలువ కొయ్య ఉంది. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను ఈ నిలువ కొయ్య వలె ఎంత సంపూర్ణతలో ఉన్నాను. అయితే నా బిడ్డలైన మీరు కూడా ఏమండి నా వలె ఎంతటి సంపూర్ణతలోనికి రావాలి అని ప్రభు అన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, ప్రభువా నువ్వంటే ప్రభువు కదా, నేను చెప్పరే మానవుడిని కదయ్యా అని తప్పుకునే మాట ఇది. కానీ వాక్యము చెప్తుంది, నేను ఎంతటి సంపూర్ణతలో ఉన్నానో మనందరము కూడా అంతటి సంపూర్ణతలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏమండి, ఆయన మనము ఎలా ఉండాలంటే ఒక్కటిగా ఈక్వల్ గా ఉండాలి. అంటే తేడాగా ఉండకూడదు. అవునా కాదు? ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంది. ఏది సామెత కాదు, మామూలుగా చూసేవాళ్ళు చెప్పే మాట. ఏమండి, నేను వివాహం చేసుకున్న అమ్మాయి నా భుజాల కాడికి వస్తే పర్లేదులే, ఈడు జోడు బాగానే ఉంది అనుకుంటారు. అవునా? ఒక ఇంచన్నా తక్కువ ఉంటే ఆడ మనిషి చూసేదానికి బాగుంటుంది అనుకుంటా. అంతేనా? సరే, మగోడే పట్టుకుండి ఆడ మనిషి బాగా ఎత్తుకుంది అనుకో, ఈడి కళ్యాణ్ పోయినాయా, ఈడి కళ్యాణ్ అంత ఎత్తుదాన్ని చేసుకున్నాడారా. సపోజ్ ఈడు సన్నగా ఉండి ఆమె కొంచెం లావుకున్నా సరే, ఒరి బాబు ఈడు కళ్ళుకే ఉన్న కళ్ళు కలకలు వచ్చినాయారా అనుకుంటాం మనం. అవునా కాదా? అంటే చూసేదానికే ఏమండి, ఆడెవడో ఆడికి నచ్చి చేసుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం 10 రకములైన పేర్లు పెడతావు. కానీ దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు, దేవుడు ఎంతటి కృపను పొంది ఉన్నాడు, ఆయన సంపూర్ణత ఎట్టిదో ఎరిగి ఆయన సంపూర్ణతకు సమానత్వము కలిగి నీవు ఉండాలి. సమానత్వం అంటే ఆయన ఒక హైట్లో ఉన్నాడు అనుకుందాం, అదే హైట్లోనికి నువ్వు కూడా చెప్పరే వెళ్ళాలి. ఆయనకంటే నేను అరంగులమే కదా తక్కువ, అంగులమే కదా తక్కువ, ఇంచే కదా తక్కువ, భుజాల కాడకే కదా వచ్చింది అనుకోని ఎట్ట కాదు కావాల్సింది. ప్రభు కోరిన కోరిక ఏంటంటే, నేను ఎంత రేంజ్ అయితే కలిగి ఉన్నానో ఆ రేంజ్లో నీవు కూడా అంతే రేంజ్ చెప్పరే ఉండాలి. తోడుకోడలు మంచి ఇల్లు కట్టుకుంటే, మంచి బంగారు నగలు కొనుక్కుంటే, మంచి బీరువా కొనుక్కుంటే, టీవీ ఇదిగో ప్రియులారా ఎల్ఈడి ప్లాజ్మా టీవీ ఒకటి కొంటే నీ కళ్ళు గుట్టిపోతాయి. పక్కనోడిని చేసుకున్నవాడిని నిద్రపోనిస్తే ఒట్టు దేవునికి స్తోత్రం. అవునా? అంటే ఆ అమ్మాయి తెచ్చింది కాబట్టి నువ్వు కూడా తేవాలి. అంటే నువ్వు కోరుకునేదేంటి? నేను ఇదిగో నా తోడు కోళ్ళు ఇల్లు కట్టించింది, నేను కూడా కట్టాల్సిందే. ఇప్పుడు ఆడతేనమ్మాయి అన్నాడు అనుకో, సచ్చావే ఏమనుకున్నావో అంటావు. నిజం. ఆడెన్ని అరిచేతుల్లో పచ్చడేసుకొని నాయకినా సరే పర్వాలేదు, కానీ ప్రియులారా దేవునికి స్తోత్రం. చచ్చేవే అంట, ఇంకంతే. అన్నం కూడా భోజనం కూడా ఎట్ట పెడతారు తెలుసా?
అని చెప్పి ప్లేట్ మొఖాన్ని ఇసిరేసినట్టు ఇసిరేస్తాడు. ఉన్నారు కొంతమంది, ఇక్కడ మనోళ్ళు కాదులేండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడు తెచ్చి సపోజు ఎక్కడన్నా నానా రకాలైన పరిస్థితులు చేసి అప్పులు చేసి తీసుకొచ్చి ఇల్లు కట్టించడానికి మా ఆయన బంగారం అండి ఏంటది. మళ్ళా ఇంకా 10 రోజులు అట్ట కమ్మగా నిద్రపోరు, ఇల్లు కట్టావుగా నిద్రపోరా అంటది. 10 రోజుల తర్వాత ఇదిగో మేము మరదలో మీ వదిన వడ్డానం కొనిచ్చాడు మీ అన్నయ్య, మీ తమ్ముడు. మరి నాకెప్పుడు తెస్తే ఇప్పుడే కదా అమ్మాయి అప్పులు చేసి ఇల్లు కట్టింది అంటాడు వీడు. ఏమండి, కొంతమంది నిజంగా చెప్తున్నాను, లోకంలో ఈరోజు హార్ట్ అటాక్లు, రకరకాలైన టెన్షన్స్, మనుషులు ఎందుకు ఈ రీతిగా చనిపోతున్నారంటే ఇవన్నీ భారములు పెట్టుకుని మోయలేక కొంతమంది. నిజం, కొంతమంది అంటే మీకు అర్థమైంది అనుకుంటా, కొంతమంది పెట్టే భార్యల తెప్పలు తట్టుకోలేకే కొంతమంది ప్రభువా తొందరగా తీసుకయ్యా అని చెప్పి. నిజం, దేవునికి స్తోత్రం. అర్థం కాల, గమనించండి. అయితే నీవు ఇదిగో లోక సంబంధమైన విషయములలో ఏ సమానత్వమును కోరుకుంటావో, ఒకరికంటే నేను తక్కువ ఉండకూడదని ఆలోచిస్తావో, అదే రీతిగా ప్రభు అంటున్నాడు, నీవు కూడా నా వలె నా సమానత్వంలోనికి. అందుకని అక్కడ ఏమన్నాడు, ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగువరకు ఆయన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన ఏదంట, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అంటే ప్రభువు ఇదిగో 24 క్యారెట్ గోల్డ్ అనుకుందాం. ఇప్పుడు మనం 22 క్యారెట్టే కదా ప్రభు అనుకుంటాం అనుకో, కాదు. ప్రభు అంటాడు, నేను 24 క్యారెట్ కనుక నీవు కూడా ఎలా ఉండాలి, 24. నేను వెండిగా వస్తానయ్యా, 22 క్యారెట్గా ఉంటానయ్యా, లేకపోతే 23 అని, లేకపోతే 23.99% ఉంటానయ్యా అన్నా కూడా కుదరదు. ఆయన కోరుకునేది ఏంటంటే 24 నేను ఎలా ఉన్నాను చెప్పరే, మీరు కూడా అలా ఉండాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన వలె నీవు కూడా ఆయనతో పాటు సమానముగా ఉండాలి. యేసుప్రభు వారు ప్రకటన గ్రంథములో మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను జయించి నా తండ్రి సింహాసనములో కూర్చున్నాను, అదే విధముగా జయించిన వానికి నా సింహాసనం. చదవండి 3 ప్రకటన 3వ అధ్యాయం ప్రియులారా 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా సింహాసనమందు ఏమన్నాడు విన్నారు మీరు? అర్థమైంది అక్కడ? నేను జయించాను, జయించి నా తండ్రి సింహాసనములో కూర్చున్నాను. నేనేం చేశాను? అందరు ఇటు చూడండి, ఇటు చూడండి. ఏమన్నాడు ప్రభు? నేను జయించాను, జయించి నా తండ్రి సింహాసనములో కూర్చున్నా. అలాగునే జయించిన వాడు నాతో కూడా అన్నాడా? అంతే కదా, నాతో కూడా నా సింహాసనం అంటే ప్రక్క ప్రక్కనే. ఎట్టా రే, నీకు కూడా ఒక సింహాసనం వేస్తాలంటలో ప్రభు, నీకొక ప్రత్యేకమైన సింహాసనం, నేను కూర్చున్న వంటి సింహాసనమే నీకు కూడా వేస్తాను అనకుండా ప్రభు ఏమంటున్నాడంటే, నాతో పాటు నా సింహాసనములో కూర్చుంటారు. ఎవరిని? మనల్ని అంటున్నాడు. నేను జయించాను,
నా తండ్రి సింహాసనంలో కూర్చున్నా. మీరు కూడా జయిస్తే అంటే ఎందుకు ఈక్వల్గా చూడాలనుకుంటున్నాడు ప్రభు? నేను మీరు వేరు కాదు, నేను మీరు ఇదిగో ప్రియులారా, నీలో నాలో ఇదిగో తేడా కనపడకూడదు. నా వల్లే మీరుండాలి, మీలో నా రూపమే కనబడాలి. ప్రభు కోరిక. అందుకనే ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనములో కూర్చున్నలాగున ఇదిగో జయించు వానికి నాతో పాటు నా సింహాసనములో నా ప్రక్కనే కూర్చుంటారు అంటాడు. హల్లెలూయా. మరి జయిస్తే ఆయనతో పాటే పక్క పక్కన ఇక్కడ మన మందిరంలో వేసినట్టు పక్క పక్కన ఎవరికి వాళ్ళకి వేయటం కాదు. ఏమండి, దేవుడు అంతటి ఉన్నతమైన స్థితిలో నిన్ను చూడాలని ఆయన ఆశిస్తున్నాడు. అంటే సమానముగా ఆయనతో పాటు ఈక్వల్గా. అందుకనే పౌలయ్య గారు అంటాడు, ఏమండి, నేను క్రీస్తుని పోలి నడచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే ఎవరిని పోలి నడిచాడంటే ఎవరిలాగా నడిచాడు పౌలు? క్రీస్తు వలె, యేసు ప్రభు వలె ఇదిగో ప్రియులారా ఆయన ఎలాగూ నడిచాడో. అందుకని అక్కడ ఒక మాట చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ త్వరగా చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, 11:1 నడచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి నడవండి. అంటే క్రీస్తునకు సమానముగా నేను నడుచుకున్నాను. అంతేకాదు, ఇంకొక మాటలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా రండి. ఎఫెసీ 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని, అలాగే మీరును ప్రేమ కలిగి నడచుకొనుడి. హల్లెలూయా. అంటే అక్కడ అన్నాడు, ఇదిగో ప్రియులారా, ఏమండి, మనము ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి. దేవుని పోలి అంటే ఆయన ఎలా నడిచాడో చెప్పండి. పోలిక అంటే నేను ఒక మాట చెప్తాను. రూపము అనేది బయటకు కనపడేది కదా. రూపం, నా రూపం చూస్తే ఇన్నెక్కడో చూసేనే అనే గుర్తు రావడానికి రూపం కనపడుతుంది. ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా ఇంకొకరితో పోల్చాలి అనే మాట వచ్చినప్పుడు, ఇదిగో ఈయన గారు సేమ్ ఆయన వలె ఉన్నాడు, అది పోలిక. రూపం అంటారు. మరి పోలిక అనేది ఎలా ఉంటుందంటే బయటకు కనపడేటువంటిది చెప్పండి కాదు. ఇది పోలిక అంటే లోపల అంతరంగములో ఉండేది. అంతరంగమందు చెప్పండి అంటే ఇన్సైడ్గా ఉండేటువంటిది పోలిక. ఈ పోలిక ఏమిటంటే మన పనులు, మన కార్యాలు, మన ఆలోచనలు, మన నడవడి పద్ధతులు అన్నీ కూడా ఏమండి, ఇదిగో ఆ మనుషులకు కనపడినప్పుడు అచ్చగా ఆయన వలె చెప్పండి, ఆయన వలె చేస్తున్నాడండి, ఆయన వలె మాట్లాడుతున్నాడండి, ఆయన వలె ప్రేమ చూపుతున్నాడండి, ఆయన వలె ప్రతి వ్యక్తికి సహాయము చేస్తున్నాడండి. ఇది పోలిక. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనగలిగితే, అంటే క్రీస్తు వలె మీరు కూడా నడవగలిగితే,
దేవుని వాక్యం చెప్పినట్లుగా నేను ఒక రేంజ్లో ఉంటే నా రేంజ్కి తగిన వారిగా మీరు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ఇంకా దేవుని స్వరూపం కొలస్సీ పత్రిక 3:10లో, ఫిలిప్పి 2:5లో, యోహాను పత్రిక 1వ అధ్యాయం 2:6లో, ప్రియులారా ఇదిగో ఆయన వలెనే మనం నడవాలంటాడు. చూడండి ఆ మాటలు కూడా త్వరగా చూడండి. కొలస్సీ పత్రిక 3:10, 3వ అధ్యాయం 10వ వచనం. ప్రాచీన స్వభావమును పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున. దీన్ని సృష్టించింది ఎవరు? ఈ స్వభావమును అక్కడేమన్నాడు చూడండి, సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న ప్రాచీన స్వభావమును ధరించుకోనండి. అంటే పాతదైన స్వభావమును తీసేసి నిన్ను సృష్టించాడే మొదటిగా. ఆయన స్వభావం ఏంటి? ఆయన స్వభావం ఏంటో ఆ స్వభావమును కలిగి మీరు నూతన స్వభావం ధరించుకోండి. ఇంకొక మాట ఫిలిప్పి పత్రికలోని కూడా రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ మనస్సు అంటే దేవుని స్వరూపం ఉండాలి, దేవుని స్వభావం ఉండాలి, ఇంకా ఇదిగో దేవుని మనస్సు మనకు ఉండాలి. ఆయన వలె క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అలాగనే యోహాను 1వ పత్రిక, సమయం చాలదు అందుకని నేను త్వరగా 1వ పత్రిక 2:6. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవము. ఆయన ఎలాగు నడుచుకొనెను అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడేమన్నాడు? ఇదిగో ప్రియులారా, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా మనలో ఇన్ని రకాలు, అంటే ఆయనలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ మనలో వస్తే, ఇప్పుడు దీప వృక్షము బంగారము, స్వచ్ఛమైన బంగారముతో చేయబడింది కనుక ఈ స్వచ్ఛమైన బంగారము యొక్క ఇదిగో ప్రియులారా నివేదిక ఏమిటంటే ఆ బంగారము క్రీస్తునకు సాదృశ్యముగా ఉంటే, ఇదిగో ఈ దీపవృక్షము దైవ సన్నిధిని నిలిచినటువంటి దైవ బిడలమైన మనకు సాదృశ్యంగా ఉంటే, బంగారపు ఛాయలోనికి, బంగారపు రూపములోనికి అచ్చమైన ఇదిగో ఆ స్వచ్ఛమైన 24 క్యారెట్ గోల్డ్ వలె మనం కూడా మార్చబడాలంటే క్రీస్తులోనికి మనము మార్చబడాలి. ఇంకొకటి, మానవ స్వభావం ఉండకూడదు, మానవ ఆలోచన ఉండకూడదు, మానవ నడవడి ఉండకూడదు, మానవుని కార్యాలు ఉండకూడదు, మానవుని తలంపు ఉండకూడదు. ఇప్పుడు ప్రభువు మనము ఏకమై ఉన్నాము గనుక ప్రభువలే మాటలైనా, ప్రభువలే కార్యాలైనా, ప్రభువలే ప్రతి విధమైన క్రియలైనా మనము ఎవరిలాగుండాలి చెప్పరేమండి అమ్మా?
క్రీస్తు వలె ఉండాలి. అందుకని ఇక్కడ ఇవన్నీ చూసాం. ఒకటి, దేవుని రూపం, దేవుని స్వభావం, దేవుని పోలిక. ఏమండి, దేవుని వలె నడుచుకొనున్నట్లు. ఇప్పుడు ఆయనతో సమానంగా ఆయన ఎలా ఉన్నాడో చెప్పరే. కొంతమంది బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రి చాలా మంచోళ్ళు, బిడ్డలు మాత్రం చెప్పరే డిఫరెంట్. తల్లిదండ్రి చాలా చెడ్డోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ కడుపున చాలా మంచి పిల్లలు పుడతారు కొంతమందికి. అది రేర్ అన్నమాట. ఎక్కడో నోటికొకడు కోటికొకడు అన్నట్టు. కొంతమందిలో దేవునికి స్తోత్రం. శల్చత్వం ఉంటే శల్చత్వమే పడిద్ది, అవునా కాదు? దొంగోడు కడుపున దొంగోడు పుట్టాలని కాదు, వ్యభిచారి కడుపున వ్యభిచారులు పుట్టాలని కాదు, కానీ కొంతమంది జీవితాల్లో అది రేరుగా, అంటే తక్కువలో తక్కువగా జరుగుతుంది అటువంటి పరిస్థితులు. గమనించండి. అందుకని మనం ప్రభు వలె ఆయన మేలిమి బంగారముతో ఆ దీప వృక్షమును చేయమనిన ఉద్దేశం ఏంటంటే, నా సన్నిధిని ఉండే ఈ వస్తువు, అన్ని వస్తువులు ఇంతకుముందు వేరుగానే ఉన్నాయి, తుమ్మ చెక్కతో చేయబడ్డాయి, బంగారు పొదిగించబడ్డది. కానీ ఇక మీదట అలా వద్దు, ఇది స్వచ్ఛమైన మేలిమి బంగారముతోనే చేయబడాలి అని మొదటిగా దేవుడు మోషేకు తెలియపరచిన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం కూడా ఎలా రావాలి? మనం ఎలా రావాలి? బంగారం అనగా యేసు క్రీస్తు ప్రభు వారికి సూచన గనుక ఈ బంగారము వలెనే, చెప్పండి, బంగారము వలనే మనం కూడా మార్చబడిపోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక ఇనప మొక్క తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెడితే కొన్ని దినాల తర్వాత అదేమైపోద్ది? తుప్పు సంగతి అట్టుంచు, కొన్ని దినాలకు అది కూడా కనపడదేక, మట్టిలో మట్టిగా కలిసిపోద్ది అంతే. కారణం ఏంటంటే, మట్టికి ఉన్న స్వభావం మొత్తం దానిలో ఎలాగైనా చెప్పరే కలిపేసుకోవాలని. ప్రభు కూడా ఏమనుకుంటున్నాడంటే, మనం కూడా ఆయన వలె మారాలి, మొట్టమొదటి విషయం. రెండవదిగా అదే మాటను మనం చూడగలిగితే నిర్గమాకాండములోనికి రండి. రెండవదిగా అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, ఈ దీపవృక్షమునకట ఏమండి 7 కొమ్మలుండాలి. మొట్టమొదటిగా నిటారిగా ఉన్నటువంటి కొమ్మ, దానికి ఎడమ పక్క 3 కొమ్మలు. ఏమండి చదవండి ఆ మాట. ఒక ప్రక్క నుండి 3 కొమ్మలను, రెండవ ప్రక్క నుండి అనగా అయితే అమ్మ 37వ వచనం చదవండి. 36 చదవమ్మ. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏ కాండమగును, అదంతయు మేలిమి బంగారముతో చేయబడి ఏ కాండమైన నకషీ పనిగా ఉండవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కొమ్మలన్నీ ఎలా ఉండాలంట? ఇప్పుడు మీరు ఇటు చూడండి, ఇది దీపవృక్షం అనుకుందాం. అమలారు ఇటు చూడండి, ఈ దీపవృక్షానికి ఇది మధ్యలో వచ్చేటువంటి కొమ్మ. మరి ఇటు ప్రక్క 3 కొమ్మలు రావాలి. ఇట్లా ఇటు ప్రక్క 3 కొమ్మలు. ఇప్పుడు మొత్తం కలిపి ఎన్ని కొమ్మలైనాయి? ఈ ఒకటే నిలబడిన కాండము ఒకటే, దానికి ఇటు 3 ఇటు 3 కొమ్మలు రావాలి. ఈ కొమ్మలు అతికించినట్లుండకూడదు, అతుకు వేయబడినట్లుండకూడదు. అవి ఏకాండమై ఉండాలి. దానికి పువ్వులు రావాలి, మొగ్గలు రావాలి, ప్రమిదలు రావాలి. ఏమండి అన్ని కలిగి అది నకిషీ పనిగా ఉండాలి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇప్పుడు ఈ దీపవృక్షానికి వాడినటువంటి బంగారం ఎంతో తెలుసా? దీపవృక్షమునకు వాడిన బంగారం, మేలిమి బంగారము ఎంతంటే దరిదాపు గట 40 ఈసెల బంగారం అట. ఎన్ని ఈసెలు? 40 ఈసెలు. 40 ఈసెలు. ఈస అంటే 1400 కేజీలు. అంతేనా? 1400 అంటే 1400 కేజీకి 1400. కేజీ మీద 400 ఎగస్ట్రా. అంతేనా? ఈసె అంటే కేజీ మీద ఎక్కువ, 400 ఎక్కువ. 1400 కేజీలు నాకే బుర్ర పని చేయలేదు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇప్పుడు 1400 కలిస్తే 1 కేజీ. ఈ 1400 కలిగినటువంటి బరువు ఎంత పెట్టాలంట? 40 ఈసెల బంగారంతో. ఈ 40 ఈసెల గురించి చాలా ఉంది. మళ్ళా 40 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి? మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏమండి? తర్వాత దేవుని వాక్యములో చూస్తే ఏమండి, ఏలి 40 దినములు ప్రయాణం చేశాడు రాత్రింబగళ్ళు. ఏమండి? అంతేకాదు, ఇంకా నోవాహు కాలంలో వర్షం ఎన్ని రోజులు కొట్టింది? 40 రాత్రింబగళ్ళు విడవకుండా కుంభ వర్షం కొట్టింది. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి 40 మీద. ఆ సంగతి ప్రక్కన పెడితే, ఇప్పుడు ఇది 2వది గట ఏకాండముగా ఉండాలి. ఇదిగో ప్రియులారా, అతుకులుగా ఉండకూడదు. ఏ పువ్వు పెట్టినా, ఏమండి, ఏ కొమ్మ వచ్చినా సరే, ఏ మొక్క అతికించినా సరే, అది ఎలా ఉండాలి అంటే ఏకాండము అనే మాటకు అర్థం ఏంటంటే ఏకత్వం, అనగా ఐక్యత. అవెన్నుండా, ఎన్ని కొమ్మలుండా ఐక్యత కలిగి ఉండాలి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇది 7 కొమ్మలు కలిగింది. 7 అనే సంఖ్య కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యం. ప్రకటన గ్రంథములో వ్రాయబడిన సంగతులు 7 ఆత్మలు, 7 బోరలు, 7 సంఘాలు. ఏమండి? 7 అనేటువంటిది ఒక సంపూర్ణ పరిస్థితికి సాదృశ్యముగా ఉన్నది. ఇలాగ చెప్పుకుంటూ పోతే బోళ్ళు ఉన్నాయి. అందుకని నేను కుదిస్తూ వస్తున్నా. చాలా ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపదేశం అంటే ఒక్కరోజు 10 వారాలు 2 వారాలు తయ్యేది కాదు. వాస్తవానికి చాలా దినాలు ఒక మాటను బట్టి ఇంకొక మాట, ఒక మాటను బట్టి అట్లా వెళ్ళేది. పువ్వులు ఉన్నాయి దీనికి, పువ్వులు, మొగ్గలు. ఏమండి? పువ్వు అనగా పరిమళ వాసన, మొగ్గలు. ఏమండి? ఇలాగూ ప్రమిదలు, దాని మీద దీపములు, ఇలాగూ చాలా ఉన్నాయి. ఇవన్నీ నకిషీ పనిగా చేయాలి. అయితే ఇప్పుడు దేవుని వాక్యమందు చూచినప్పుడు ఏమండి, ఈ 7 కొమ్మలు దేవుని సంఘములో ఉన్నటువంటి దైవ ప్రజలకే సాదృశ్యముగా ఉన్నాయి కనుక ఈ కొమ్మలన్నీ కూడా క్రీస్తుతో ఏకమై సంఘములో ఏకత్వము, ఏక మనస్సు, ఏక అభిప్రాయం కలిగి, ఇదిగో ప్రియులారా, ఐక్యతలో కొనసాగాలి అని చెప్పి ఈ ఏకాండము అనే మాట తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మందిలో ఐక్యత లేదు కదా? ఉందా? సంఘంలో ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. ఒకళ్ళు పలారం పంచుతుంటే ఇంకొకళ్ళు లేచి వెళ్ళిపోతారు. అర్థం కాల? ఒకళ్ళు నవ్వితే ఒక్కొక్కరు క్రూర మృగాలు చూసినట్టు చూసుకుంటుంటారు. అర్థం కావట్లే? అట్లాంటప్పుడు నాకు కనిపించింది ప్రియులర, మంచి ఎటు చూసినా సరే ఒక 100 కిలోమీటర్లు ఏ ఊరు కనపడని అడవిలో వదిలేస్తాలని, అడవిలో మిడతలు ఏరుకుంటున్నా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే
సంఘములో ఐక్యత ఉన్నదా అంటే ప్రియులారా, ఈరోజు ఒక సంఘమునకు వేరే సంఘానికి ఐక్యత లేదు. ఒక సేవకునికి మరొక సేవకునికి ఐక్యత లేదు. ఇదిగో ప్రియులారా, ఆ యొక్క ఐక్యత అనేటువంటిది ఏ ఒక్కరిలో కూడా లేదు. నిజం. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం ఎంతో తెలుసా? ఐక్యత ఎంత ఆశీర్వాదాన్ని కలిగిస్తుందంటే, ఐక్యతలో ఉన్నప్పుడు ఏమండి, ఏ భిన్నాభిప్రాయాలు, ఏ బాధలు లేవు, ఏ ఆలోచనలు చెప్పరే. ఐక్యతగా ఉన్నామనుకో శుభ్రంగా భలేగా ఉంటుంది. ఐక్యత లేనప్పుడు దానిలో అనేకమైన మనస్పర్ధలు. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటిది ఏమిటంటే ఐక్యత లేకపోవటం, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి చెప్పరే. ఇంకా చాలా రకాలు. మా పాస్టర్ గారు బలి చెబుతారండి, మరి మీ పాస్టర్ గారు ఏమో ఇట్లా రకరకాలు. అంటే వాళ్ళల్లో ఐక్యత లేనప్పుడు కలిగే అభిప్రాయాలు ఏమిటో అవన్నీ బయటకు వస్తాయి. ఇది సాతానుని యొక్క పని. నీ ఐక్యతను చెడగొట్టి నిన్ను ఏకాకిగా చేసి సహవాసములో కలవక సపోర్టు లేక నీవు పాడు చేయబడాలి అన్నటువంటిదే సాతానుని యొక్క పని. అందుకనే బైబిల్లో చెప్పబడిన మాటలు ఏంటో తెలుసా? ఇదిగో పేతురట సరసాలలో ఉంటే సంఘమంతా ఐక్యత కలిగి ఆసక్తితో ప్రార్థన. ఐక్యత ఉంటే ఒకే మాట, ఇంకొక మాట ప్రార్థన చేద్దాం కూర్చోండి అంటే అయ్యా సరే మోకరించు. ఐక్యత లేకపోతే భజన చేయుచు భక్త పాలక, ఇదే భజన. అంతే. ఐక్యత ఉంటేనట ఏదైనా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో ప్రియులారా, ఇంకొక మాటలో మనం చూడగలిగితే అపోస్తల కార్యగ్రంథములో ఒక మాట చూడండి. అపోస్తల కార్యగ్రంథము దయచేసి 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఆయన సహోదరులందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. అక్కడ ఇంచుమించుగా 120 మంది ఉన్నారంట. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువేయబడ్డాడు, మరణించాడు, మృతుడై తిరిగి లేచాడు, మరలా అనేకుల మధ్య సంచరించి ఆయన వెళ్ళిపోతూ వారందరికి అభయం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ దృశ్యాలన్నీ సంఘములో కొన్ని గలిబిలి వాతావరణములు రేగిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి అంటే వీళ్ళందరూ ఇంచుమించుగా మేడగదిలో 120 మంది కూడారంట. 120 మంది కూడితే 120 మంది అక్కడేమన్నాడు, వీరందరూ కూడా ఏమండి పేతురు, ఆంద్రియా, లేకపోతే సీమోను, యాకోబు, యూదా, వీళ్ళందరితో పాటు కొంతమంది స్త్రీలు కూడా కూడారు. స్త్రీలు కూడా కూడి ప్రభు చెప్పిన మాట ఏంటి? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన వచ్చేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. చెప్తే ప్రభు మాటను బట్టి వారందరూ ఏం చేశారంటే మేడ గదిలో కూడుకొని అపోస్తలులైనటువంటి 12 మంది. 12 మంది అంటే ఎవరో శిష్యులు. ఈ శిష్యుల్లో
అసలు లెక్క పరిధికి యోధా కూడా ఒకడు రావాలి. ఏ యోధా? ఇస్కరియోతు యోధా అపోస్తలుడిగా రావాలి. కానీ అతడు కొట్టివేయబడిన తర్వాత అపోస్తుడైన పౌలు గారు వచ్చాడు ఆయన స్థానమును భర్తీ చేయటానికి. ఏమని వీళ్ళందరూ కూడి ఆ తర్వాత ఏమండి జరిగిన విషయం, వీరితో కూడా కొందరు స్త్రీలు సంఘములో కూడుకొని ఆ మేడ గదిలో కూడుకొని ఏం చేస్తున్నారు? ఏక మనస్సుతో. ఏక మనసు అంటే నాదొక మనసు, నీదొక మనసు, ఇంకొక మనసు కాదు, అందరిది. చెప్పరే, ఇప్పుడు నా ఆలోచన ఒకలాగా ఉందనుకో, మీ ఆలోచన ఎట్లా ఉంటుంది చెప్పాలి. సపోజ్ ఒక మాట చెప్తాను. తుడిపించాలని నా మనసులో ఉంది. మీ మనసులో చెప్పాను కానీ ఈయనకేం పని లేదు. నేనంట కొంతమంది అభిప్రాయం అనుకుంటే ఒకవేళ అర్థమవుతుందా? అంటే ఏక మనస్సు, ఒకే మాట చెప్పాలి. సంఘంలో ఉండాల్సిందేంటి? ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే నడిపింపు కలిగి ఉంటే దానిని ఏకాండము, ఏకత్వము అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, అందుకని దేవుని వాక్యం చెప్తుంది సంఘము ఏకమై ఉండాలట. మనమందరము క్రీస్తు శరీరమందు అవయవములై ఉన్నాం. అంటే ఒకే శరీరములో ఇప్పుడు ఒక్కొక్కరు మనమందరం అనుకున్నాం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎలా ఉన్నానంటే చూసేదానికి చెప్పరే ఒక్కటిగానే ఉన్నా. ఆయన ఎవరంటే ఏసన్న పాస్టర్ గారండి అని చెప్పొచ్చు. కానీ ఆయనలో కొన్ని అవయవములు ఉన్నాయి. తలుంది, కళ్ళుండయి, చెవులుండయి, ముక్కుంది, నోరుంది, పళ్ళున్నాయి, నాలుకుంది, గొంతుకుంది, చేతులున్నాయి, వేళ్ళున్నాయి, పొట్టుంది. పొట్టలో కొన్ని ఏమండి ప్రేగులున్నాయి, గుండుంది, తర్వాత లివర్ ఉంది, తర్వాత ఊపిరితిత్తులు ఉన్నాయి. ఇలా అవయవములు ఎన్ని ఉన్నాయి ఒకే శరీరములు. వీటిల్లో ఒకటికొకటికి కొంత భేదం వచ్చిందనుకోండి, శరీరం అంతా ఏమైద్ది? సింక్ అయిద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు మాట చెప్పాలి, నిజమే ప్రియులారా. ఇదిగో ఈ శరీరం అంతటిలోనట ఒకరోజు ఒక్కొక్క దానికి అతిశయం వచ్చిందంట. ఒక్కో దానికి అతిశయం వచ్చింది. చేతులు అనుకున్నాయంట, రే నేననేది కలిపి భోజనం ముద్దలు కలిపి నోట్లో పెట్టకపోతే నీ కడుపే నిండదురా అందంట. ఎవరు? చెయ్యి అందంట. చెయ్యి ఎవరి మీద అలిగింది? కడుపు మీద అరిగింది. కడుపు, రే నీకు తెలియదురా నా సంగతి అంటుందంట. కడుపు ఏమంటుంది? రే నువ్వు అలా అనుకుంటున్నావు, అసలు నా సంగతి నీకు తెలియట్లేదు అబ్బాయి అంటుంది. అయినా సరే ఎవరిగా అంటుంది, నేను అసలు ఇక నుండి కలిపి భోజనం నోట్లోనే పెట్టనని చెప్పి నోరందంట. రే నువ్వు కలిపి పెట్టేది అట్టు ఉంచరా, నేను నవలకపోతే అది కడుపులోనికి వెళ్ళదందంట. సరే ఎట్లాగూ ఇంకా కాళ్ళు అన్నయ్య అంట, నేను నడవకపోతే అసలు నీకు అరగదందంట. సరే మీ పని ఎట్టుందని కడుపు మీద ఇవన్నీ సంధి చేసినాయి. కడుపు మీద అలిగినాయి, సమ్మి చేసినాయి, నిరాహార దీక్ష చేస్తున్నాయి. సరే కడుపుకేం కాముగా అట్టకి పడుకుంది. మధ్యలో ఉండే భాగమే కదా. ఒక రోజు అయింది, రెండో రోజు అయ్యేలాగి చెయ్యట్టొచ్చింది. ముందుగానే చెప్తుందిగా, రే నా సంగతి మీకు తెలియదురా, మీరు అర్థం చేసుకుంటారు అంటుంది కడుపు. రెండో రోజుకి చెయ్యట్టొచ్చింది. కాలేళ్ళేమిట్ట కొంగర్లు తీసుకొస్తున్నాయి. తలకయ్యామో నా కళ్ళు తేలేసినాయి.
నోటు నుండి మాట రావటానికి లేదు. 3వ రోజుకి వచ్చేలేక, 4వ రోజు, 5వ రోజు ఎట్టు వచ్చేలేకి అన్నీ యాలగల పడిపోయింది. అరే నేను చెబుతానున్నాను, మీరు సమ్మె చేసి నాకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, మంచి పని చేశారు. అసలు విషయం ఏంటో చెప్పనా, నువ్వు కలిపి నోట్లో పెట్టకపోతే, నోరు నవలకపోతే, నా కడుపులోకి రాకపోతే, అసలు నా కడుపులో ఏదైనా పడకపోతే మీరు అందరు పని చేయర్రా అన్నంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేనా? అర్థమైందా? కడుపులో ఏదన్నా లేకపోతే కొంతమందికి షేక్ కూడా వస్తుంది. వెనుకొచ్చి కుక్క రిగినట్టు రుగుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగు. టయానికి పడకపోతే కొంతమంది, నిజమండి, ఏమంటే కొంతమంది షుగర్ పేషెంట్లు, కానీ నేను వాళ్ళనేం అభ్యంతరంగా చెప్పాలని కదా, కొంతమంది పరిస్థితులు మామూలుగా ఆరోగ్యవంతుడైన రోజు ఒక టయానికి తింటే కొంచెం లేట్ అయిందంటే ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇదిగో మనము ఏకత్వము కలిగి ఉండాలి. సంఘములో ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే సంఘము ఏమండి పాడు చేయబడిపోద్ది. సంఘములో మనస్తత్వాల ఐక్యతగా ఉండాలి, ఆలోచనల ఐక్యతగా ఉండాలి, కార్యక్రమాలు ఐక్యతగా ఉండాలి. ప్రతి విషయము చెప్పరే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అనే మాట మీద ఇంకొక మాట 2 కొరింథీ చదవండి, చదివించి ముగిచ్చేస్తాను. ఇంకొక మాట చెప్పి 2 కొరింథీ 13:1, 13వ అధ్యాయం 1వ వచనం. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ప్రతి మాటయు అమ్మ 11వ వచనంరా, 11 తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఎన్ని చెప్పాడు? ప్రేమ కలిగి ఉండండి, సమాధానము కలిగి ఉండండి, ఏకత్వము కలిగి ఉండండి. ఇవన్నీ మనలో సంఘములు రావాలి. ఇంకొక మాటలో ఫిలిప్పీ పత్రికలో కూడా ఫిలిప్పీలకు రాస్తూ 4:2 అంటాడు, 4వ అధ్యాయం 2వ వచనములో, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. ఏమండి, ఎవోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు మీరు ప్రభునందు ఎలా ఉండాలంట? ఒకళ్ళకొకళ్ళకి మనస్పర్ధల్లో, కోపతాపాలు, లేకపోతే ఏ విధమైన ముఖం ముడుచుకోటాలు. అదేదో ఆకుంది దాని ఏదో ఆకు, దాని పేరు తామరాకు కాదు. మనిషి తగిలితే చాలు ఊరకు ముడుచుకుపోద్ది. నాకు అర్థం కాలే మీరు చెప్పింది. సరే, అది అట్టంటుకంగానే ఊరకు అన్నా సరే పసక్కన ముడుచుకుపోద్ది. ఏక మనస్సు, ఏక ఆలోచన మనం కలిగి ఉంటే, సంఘం అంతా ఒక్కటిగా ఉంటే, సేవకుడు విశ్వాసులు సేవకుడు, మనందరి ఆలోచన ఒక్కటే, బుద్ధి ఒక్కటే, నడిపింపు ఒక్కటే, కార్యాలు క్రియలు ఒక్కటిగా ఉంటే అది ఎలా ఉంటుందంటే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. రెండవది ఏకత్వము కలిగి ఉండాలి. ఈ మాట ఒక్కటి ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. మూడవదిగా ఈ దీపవృక్షము యొక్క పని ఏంటంటే ఏమండి, పరిశుద్ధ స్థలములో మందిరములో అదేం చేయబడాలంటే వెలుగునిచ్చేటువంటిదిగా చెప్పండి. ఆ 7 దీపములు వెలుగుతోనే ఈ మందిరము, ఆ వెలుగులు మందిరములో ఉన్న పనంతా ఎలా చేయాలంటే పగలైనా రాత్రైనా ఆ దీపమిస్తున్న వెలుగుతోనే మందిరములో యాజకులు పని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ దీపం ఎవరు అనుకున్నాం? ఈ దీపవృక్షం చెప్పండి, మనమే ఈ దీపవృక్షం. నేను అధ్యాయాలు చూపును కానీ మరలా మంగళవారం రోజు చెప్తాను, మీకు ఈ మాట చెప్పాలని చెప్తున్నా. ఈ మందిరములో మనమే ఆ దీపమై ఉన్నాం, ఆ దీపవృక్షమై ఉన్నాం. ఈ దీపము ఏమండి దేవుని మందిరములో నిత్యము వెలగాలి. నిత్యము వెలుగుతూ దేవునికి వెలుగునిచ్చే దీపముగా ఈ దీపం ఉండాలి. ఎవరికి ఇవ్వాలి? మొదటిగా ఎవరికి ఇవ్వాలి? దేవుని కొరకు. దేవుని కొరకు నీవు వెలగబడాలి. అంటే దేవునికి వెలుగునిచ్చే దీపంగా, అంటే దేవునికి మహిమ తెచ్చే దీపంగా నీవు ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఉన్నావు. అతి పరిశుద్ధ స్థలములో చెప్పండి మందసం ఉంటుంది. మందసంలో కొన్ని వస్తువులు ఉన్నాయి. దేవుడే నిత్యము ఆ స్థలమందు వెలుగై ఉన్నాడు. అంటే దేవునికి వెలుగిచ్చే దీపముగా నీవు ఉండాలి. అంతేకాదు రెండవదిగా ఏంటంటే దేవునికి వెలిగిచ్చుచున్న నీవు ఏమండి లోకమునకు కూడా వెలుగుగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మందిరములో ఉన్న దేవునికిని మందిరము వెలుపటున్న అనేకులకు నీవేమై ఉండాలి? వెలుగునిచ్చే దీపంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైంది అనుకుంటున్నా నా మాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరెవరికి వెలుగుగా ఉండాలి? మత్తయి సువార్తలో ఏమండి 5వ అధ్యాయములో రాస్తూ ప్రభువారు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఏమై ఉన్నాం? లోకమునకు వెలుగు. దేవుని వాక్యము చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. యోహాను 1:9, యోహాను సువార్త 1:9 ఆయన వెలుగు. ఏమండి ఆయన వెలుగై ఉన్నాడు. మనము కూడా ఆయన వెలుగులో. ఒక్క మాట చదువుతారు యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండినది లోకములోనికి వచ్చెను, ప్రతి మనుషుని వెలిగించను. మనందరినీ ప్రభు వెలిగించాడు. ఇప్పుడు మనం ప్రభు కొరకు ఏమవ్వాలి చెప్పరే? ప్రభు కొరకు మనం వెలగాలి. ప్రభు కొరకు వెలుగుతున్న మనం ఏమండి లోకములో ఉన్న వారికి కూడా వెలుగై చెప్పరే. లోకములో ఉన్న వారికి వెలుగు అంటే ఎలా? దేవునికి వెలుగు. ఇప్పుడు ప్రియులారా, ఇదిగో ఈ బైబిలు గ్రంథం దేవుడు అనుకుందాం. ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం లోకం అనుకుందాం. మధ్యలో నీవు ఉన్నావు. ఈ దీపం వెలిగిస్తుంది, దేవుని కొరకు వెలుగుతుంది. పక్కనే మరలా లోకం ఉంది. లోకమునకును దేవుని కొరకు నువ్వు ఒకేసారి వెలగాలి. వెలగకపోతే నేను దేవుని కొరకతే వెలుగుతానంటే కుదరదు. ఇక్కడ నేను మనుషుల కొరకే వెలుగు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మనుషులలోనే పేరు సంపాదించుకుంటారు, దేవుని రాజ్యములో పేరుండదు. అందుకని ప్రభువారు అంటాడు అపోస్తులతో, ఏమండి మీకు దెయ్యములు లోబడుచున్నవని సంతోషపడక జీవగ్రంథమందు నీ పేరు అసలు ఉందో లేదో చూసుకొని
అసలు అర్థమైంది ఈ మాట. వీళ్ళు అపోస్తులు పేతురు, యోహాను, ఆంద్రయ్య వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఒక ఆమెకి దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వదిలించి, అబ్బా మనకి దెయ్యాలు యేసు నామంలో లోబడిపోతున్నాయని అనుకుంటున్నారు. ప్రభు చూశారు, వారి విన్యాసాలు చూసి అయిలారా అన్నాడు. ప్రభు చెప్పంటే, దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడక, ఏమండి ఎందుకు సంతోషపడమన్నాడు? పరలోకమందు జీవగ్రంథంలో మీ పేరుందా? పేతురా నీ పేరుందా? యోహానా నీ పేరుందా లేదో చూసుకొని సంతోషించండి. ఎక్కడ వీటి గురించి సంతోషపడతాం వేస్ట్ అయ్యా, పరలోకంలో మీ పేరుందో లేదో చూసుకొని సంతోషపడండి ఆయన అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే మనం లోకానికి వెలుగై ఉండాలి. ముందు మనము దేవుని కొరకు వెలిగించబడాలి. దేవుని కొరకు వెలుగుతూనే మనం లోకమును వెలిగించే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు నువ్వు వెలిగితే పని ఏముంది? ప్రత్యేకత ఏముంది? అవునా? నీకు నువ్వు వెలిగితే, అబ్బా నేను దేదీప్యమానం వెలుగుతున్నానని ఎట్టు అనుకున్నావు అనుకో, నీకు నువ్వు వెలిగితే ఏముంది? నేను మామూలు కాదా అంటారు అనుకో. ఒక్కొక్క ఆమె కూడా నేను మామూలు దాన్ని కాదా అంటారు అనుకో. అది నీకే చెప్పరే. నీ విలువ పోతుంది, నీ ప్రత్యేకత పోతుంది, నీకున్న ప్రతిష్ట పోతుంది. ఇవన్నీ కాకుండా నీవు దేవుని కొరకు వెలుగుతూ అదే మనుష్యుల కొరకు కూడా వెలిగితే, అందుకని అక్కడ అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం ఏంటి? మంచితనం. వెలిగించబడుతున్న నీవు కొన్ని మంచి మాటలు చెప్పి చీకటిలో ఉన్న అనేకులను వెలుగులోనికి నడిపించాలి. ఇది దేవుడు చెప్తున్న మొట్టమొదటి ఆలోచన. కాబట్టి మనం అలాగ చేయాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, బంగారం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అలాగే మరి సంఘములో ఉన్న మనం కూడా దేవుని వలెనే మారాలంటే బంగారములోనికి రావాలి. అనగా ఇదిగో ప్రభువు మనం ఈక్వల్గా ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. రెండవది, ఏక మనసు. సంఘంలో నాదొకటి నీదొకటి అన్నట్టుగా ఉండకుండా మనం అందరూ ఎలా ఉండాలి చెప్పండి? ఏకత్వము. ఏమండి ఈరోజు చాలా, అసలు దాని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉండే. ఏకత్వం చాలా మందిలో లేదు, ఏక మనసు చాలా మందిలో లేదు. స్వప్నత్తాను ఏమండి స్వప్నాథమ్మ సీరియస్గా చూస్తానంటే ఉసూరు మొగం వేసుకొని ఊరకు చూసిందంటే ఇంకొక ఆమె. అర్థం కాల. అట్ట కాకుండా మనందరం ఎలా ఉండాలి? ఏకత్వం. మూడవదిగా ఏమండి? వెలుగంటే దేవుని కొరకు మండించబడుతూ మనం అదే రీతిగా లోకమును కూడా వెలిగించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ దినాన దేవుని సాన్నిధ్యములో మనం దీపవృక్షములున్న 3 విషయాలు ఆలోచన చేశాం. ఈ 3 విషయాలు, ఈ 3 అనుభవాలు మన జీవితాల్లో కలిగి ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరూ అలాగే కూర్చుందాం. కానుకల సమర్పించుకుందాం. ప్రియులారా.